గుండ్రు ఎక్కడికి వెళ్ళిపోయింది? అవును. కల్వకుంట్ల కవిత ఎందుకయింది? వాళ్ళ ఇంటి ఉమ్, పేరు వేరు కదా. అవును. అలాగే ఉమ్, వైఎస్ షర్మిల ఎట్లా అవుతుంది? వాళ్ళ ఉమ్, ఇంటి పేరు వేరు కదా. అవును. పెళ్ళయ్యాక అత్తారింటి పేరు వస్తుంది. కానీ ఉమ్, ఇక్కడ కన్వీనియంట్ గా ఉమ్, ఏది ప్రయోజనమో అది వాడుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశంలో మన సంప్రదాయంలో ఏముంటది? ఉమ్, ఆడపిల్లలందరినీ పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు గృహప్రవేశంలో ఆ పాలు పొంగిచ్చడం ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. మనకు తెలిసిన అవును. సంప్రదాయం అది. ఉమ్, అవును. అక్కడ ఏమైనా కనిపించిందా మనకి? ఉమ్, ఉమ్, లేదు కదా. ఇక్కడ అత్తవారింటి అల్లుడుగానే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. నందమూరి తారక ఉమ్, రామారావు గారికి నివాళులు అర్పించడం చూసాం, కానీ వాళ్ళ నాన్నగారి పేరో వాళ్ళ అమ్మగారి పేరో ఎప్పుడన్నా ప్రస్తావించడం చూసామా? ఎప్పుడన్నా వాళ్ళకి ఉమ్, నివాళులు అర్పించడం చూసామా? లేదు ఉమ్. కదా. ఖర్జూర్ నాయుడు గారు. ఆ ఉమ్, వీళ్ళ ఉమ్, వారసత్వాన్నే ఆయన ఓ రకంగా ఇల్లరికపు అల్లుళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉమ్. ఇల్లరికం రాలేదు, కానీ నందమూరి వారి ఇంటి పేరునే నారావారి వైపుకి టర్న్ చేసుకోవడం ఆయన సక్సెస్ఫుల్ అంతే. ఇక దాంట్లో ఎక్కువ డిబేట్ కూడా అనవసరం. అదే అదే. ఉమ్. కానీ ఒకటి సార్, మొత్తం 3 రోజుల పాటు జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 3 రోజులు ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం తీరు చూస్తే ఎక్కడా కూడా ఏదో 75 ఏళ్ళు వచ్చేసినాయి అన్నట్టు, ఎక్కడా ఓపిక తగ్గిపోయినట్టు ఎక్కడ ఏం కనిపించలేదు. చాలా యాక్టివ్ గా కొన్ని సందర్భాల్లో చాలా గాంభీర్యంగా మాట్లాడారు. లాస్ట్ రోజు అయితే వార్నింగ్లు కూడా ఇచ్చారు, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, అది ఇదని కబడ్దారని ఇచ్చారు. ఎక్కడా కూడా బాబు గారు ఒకప్పుడు ఎలా ఉన్నారో అదే వాయిస్ వినిపించడం, ఎక్కడా నేను తగ్గలే